ఈ మొత్తం దొంగల ముఠాలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదేంటంటే అగ్రవర్ణాలు చేసే లక్షల కోట్ల రూపాయల దొంగతనంలోకి ఒక దళిత దొరబడ్డాడు. దళిత దొర. దళితుడు కూడా అగ్రవర్ణాలతో సమానంగా దొంగతనం చేయగలిగే ఒక దొంగ మా దళిత సమాజం నుంచి పుట్టినందుకు గర్వించాలా, దుఃఖపడాలా, బాధపడాలా? ఇప్పుడు అగ్రవర్ణాలతో సమానంగా దొంగతనం చేయడానికి కూడా ఒక దళితుడు బయలుదేరాడు. అదొక ఇన్స్పిరేషన్ అంటాడు ఒకడు. అంటే యాక్చువల్గా జాతీయ సంపదని దోచుకునే వెలమారెడ్లతో సమానంగా ఒక దళిత వ్యక్తి కూడా నేను దొంగతనానికి వస్తా అనడం వారికి ఇష్టం లేదు. దొంగతనం మేమే చేయాలి, కానీ దొంగతనంలో దళితుడు ఎట్లా వస్తాడు? ఎలాంటి ముఖంలో ఏ కవళికలు లేకుండా, ఎలాంటి ముఖంలో ఎక్కడ బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ బయటికి రాని స్థితప్రజ్ఞతగా ఉండి సైలెంట్గా కాంగ్రెస్ పార్టీలో తన సామాజిక వర్గం 4 ఇండ్లు లేని ఒక దళితుడు మల్లు అనంతరాములు తమ్ముళ్ళు మల్లు రవి అండ్ మల్లు భట్టి విక్రమార్క. ఆ మల్లు భట్టి విక్రమార్క అగ్రవర్ణాలతో సమానంగా నేనెందుకు బొగ్గుని దొంగతనం చేయకూడదని లోపలికి ఎంటర్ అయ్యాడు బట్టి. అర్థమవుతుంది కదా విషయం? తన సామాజిక వర్గం 4 ఇండ్లు లేవు మదర్లో. మహబూబ్ నగర్ పార్లమెంట్లో 10 ఇండ్లు లేవు తన సామాజిక వర్గం. ఆయన మాలా కాదు, మాదిగా కాదు, కొంత మాలకు రిలేటెడ్ అంతే. అలాంటి మల్లు భట్టి మదిర నియోజకవర్గాన్ని శ్మశానం చేసి మదిరలో ఉన్న కమ్మల దత్తపుత్రుడై మదిరలో ఉన్న 50,000 మాదిగల ఓట్ల నోట్లో మన్నుగొట్టి మదిరలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు 150,000 నుంచి 2 లక్షల మంది ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల నోట్ల మన్నుగొట్టి ఆ ప్రాంతాన్ని ఎడారి చేసి ఆడ విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, పని లేదు, గౌరవం లేదు, అక్కడ సర్వనాశనం చేసి ఇక్కడ దొంగతనాలలోకి ట్రైన్. అంటే ఎట్లా నువ్వు మాతో దొంగతనానికి వస్తావా? దొంగతనం అని ఎట్లా ఎట్లా కోల్ మైన్ దోపిడీ ఏంటది? దొంగతనమా దొరతనమా? ఏంటో చెప్పు. ఏం చేద్దామని కోల్ మైన్స్ని ఏం చేద్దామని బయలుదేరారు వీళ్ళంతా? మావోడికి ఇచ్చుకోవాలంటే మావోడికి. కానీ అంబేద్కర్ స్టేట్ సోషలిజంలో ఏం చెప్పిండు? లేదా అసలు అంబేద్కర్ కాదు, కోల్ మైన్స్ ఎవరి దగ్గర ఉండాలి, అసలు ఎవరి చేతిలో ఉండాలి? ఇలాంటి నైని కంపెనీల ఈ కంపెనీల చేతిలో ఉండి అలాంటి కోల్ మైన్ ప్రైవేటు చేతిలోకి పోయి ప్రైవేటు వ్యక్తులు దాన్ని దోచుకుంటే కార్మికుడికి ఉపయోగమా? కోల్ మైన్స్ మొత్తం జాతీయం చేసి ప్రభుత్వ ఆధీనంలో నడిపితే కార్మికుడికి ప్రయోజనమా? అసలు ఈ దోచుకునేటువంటి పద్ధతి మావోడి కాంట్రాక్ట్ అంటే మావోడికి, మావోడి కాంట్రాక్ట్ అంటే మావోడికి. రెడ్డి వెలమల కన్నా నేనేమైనా తక్కువ అని 10 ఇండ్లు లేని మాలదాసరాయన లేదా ఒక ఉపకులానికి సంబంధించి అతను బయలుదేరిండు. అందుకని ఇక్కడ మల్లు భట్టి విక్రమార్క దళితుడైనా కూడా దొంగతనానికి బయలుదేరిండు. కాబట్టి ఒక పక్కన వాళ్ళతో సమానంగా తనకి కాంట్రాక్ట్ రావాలని బయలుదేరాడు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడున్నటువంటి ఎవరైనా అక్కడ పాలేరు నియోజకవర్గం తుమ్మల నాగేశ్వరరావు కాదు 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 ఎవరు ఉపేందర్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, ఆయన సన్నా అల్లుడా ఎవరైనా? అంతకుముందు ఆయన ఎందులో సృజన్ రెడ్డి అతను ఏమైతాడు రేవంత్ రెడ్డికి? అతనికి ఎందుకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ? అతనికి కాంట్రాక్ట్ ఇవ్వడంలో బీఆర్ఎస్ పాత్ర ఉంది, అతనికి ఇప్పుడు కాంట్రాక్ట్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఫ్యామిలీస్లో వాళ్ళ బ్రదర్కి కాంట్రాక్ట్ ఇవ్వడంలో ఈ పార్టీ పాత్ర ఉంది. మీతో సమానంగా నాకు కూడా ఇందులో వాటా కావాలి, ఈ కాంట్రాక్ట్ కావాలని మల్లు భట్టి విక్రమార్క బయలుదేరింది వాస్తవం కాదా? కాబట్టి ఈ దొంగతనంలోకి మాతో సమానంగా దళితుడు ఎట్లా వస్తాడు అని రేవంత్ రెడ్డి వారధి దగ్గరికి పోయిండు. ఎవరు వారధి? చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మధ్య వారధి. ఎవరు అతను? రాధాకృష్ణ. జనవరి 1వ తారీఖున బొకే ఇవ్వడానికి పోయి నేను కత్తులతో పొడి చంపలేను, నువ్వు కలంతో చంపేసేయని వీటిని బయట తీయడం జరిగింది. ఇదంతా విత్ ఇన్ ద క్లాస్ స్ట్రగుల్. ఇది ఓకే. ఎవరికి భూమిని, వనరులని, గనులని జాతీయం చేసి కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి అనేటువంటి ఇంత గొప్ప సంపద మన రాష్ట్రంలో ఉండడం, భారతదేశంలో అత్యంత గొప్ప వనరు మనకి. దాన్ని జాతీయం చేసి ప్రభుత్వ ఆధీనంలోంచి కార్మికులకి లక్షల మందికి ప్రయోజనం చేసేది పద్ధతి కాదు ఇది.
వీళ్ళంతా ఒక దొంగల గుంపై దోచుకునేటువంటి రాబరీ గ్యాంగ్ ఇది. ఈ దండుపాలెం ముఠాయి అన్ని పార్టీలు కలిపి. అందుకని ఇందులో నుంచి ఇలాంటి దొంగతనాలు వద్దు. దళితులకి అణగారిన వర్గాలు ఈ దొంగతనాలు చేయొద్దు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మాదిగల కులంలో నుంచి వచ్చిన మంత్రులైనా, మాలల నుంచి వచ్చిన మంత్రులైనా, మాల ఉపకులం నుంచి వచ్చినటువంటి కడియం శ్రీహరి మాదిగల ఉపకులం నుంచి ఆయన కుటుంబం అయినా, మాదిగల నుంచి వచ్చినటువంటి దామోదరైనా, లక్ష్మణ్ కుమార్ గారైనా, దామోదర్ రాజనరసింహ గారైనా, మాలల నుంచి వచ్చినటువంటి మరొక మంత్రి వివేక్ గారైనా, లేదంటే ఒక దాసరి కులం నుంచి వచ్చినటువంటి మల్లుబట్టి వారైనా ఈ అగ్రకులాల వాటాలలో జొరబడకుండా, ఆ దొంగతనాల్లోకి పోకుండా ఎస్సీ నియోజకవర్గాలు మీకు అంబేద్కర్ ఎందుకు ఇచ్చిండు, దేని విధంగా మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, దాన్ని కాపాడటానికి మీ ప్రాంతాలను పోయి మీ ప్రజలను కాపాడండి అంబేద్కర్ చెప్పినట్టుగా. దానికైతే మల్లుభట్టి గారి ముఖంలో బాడీ లాంగ్వేజ్లో ఏనాడు ఒక అణువు అంత ఎమోషన్ బయటికి రాంది. కొన్ని అణువులు బయటకు వచ్చినాయి ఆ రోజు ప్రెస్ మీట్లో, ఫేస్లో. కాబట్టి ఇలాంటివి వద్దు.